ఒసే పద్మ, ఇంటి ముందంటే అంతమంది జనం ఉన్నారు. ఓ అదా, మన పక్కింటి పంకజవాంటికి వినిపించేలాగా బొంబాయి నుంచి మన అల్లుడొస్తున్నాడని గట్టిగా అరిచానండి. దానికి ఇంతమంది జనాలు ఎందుకు వచ్చారే? ఏం లేదండి, నేను ఈ మధ్య ఇంగ్లీష్ క్లాసులకి వెళ్తున్నాను కదా, అల్లుడొస్తున్నాడని ఇంగ్లీష్లో అరిశాను. ఇంగ్లీష్లో అరిసావా? ఏమని అరిసావు పద్దు? సన్నీ లియోన్ ఈస్ కమింగ్ టు అవర్ హోమ్ అని అరిశానండి. ఓసే, నీ ఇంగ్లీష్లో నా ఇడ్లీ పిండి అది సన్నీ లియోన్ కాదే, సన్నెన్లా. ఒరే కొబ్బరి బొండం, చెప్పురా మైసూర్ బోండం. ఒక ఆడామా గంటలో 50 రోటీలు చేస్తే అదే గంటలో 5 ఆడోళ్ళు కలిస్తే ఎన్ని రోటీలు చేస్తారా? ఒకడు కూడా సేర్రా బోండం. అదేంట్రా? 5 ఆడోళ్ళు ఒక చోట కలిస్తే రోటీలు ఎందుకు చేస్తారా? పంచాయతీలు చేస్తారు గాని. రే ఫనీ, నా ఫోన్లో టైం సెట్ చేసుకోవాలి. నీ వాచ్లో ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందో చెప్పు. చెప్పరా. ఉండే ఏంట్రా టైం చెప్పమంటే అంతసేపు చూస్తున్నావు? ఒరే, నువ్వేమో ఎగ్జాక్ట్ టైం అడిగావు. ఇక్కడేమో 2 ముళ్ళు ఆగున్నాయి, ఒక ముళ్ళు మాత్రం చుట్టూ తిరుగుతుంది. ఆ ముళ్ళు కూడా ఆగినప్పుడు నీకు టైం చెప్తాను, వెయిట్ చేస్తున్నా. హలో డాక్టర్ భార్గవి గారు, నా పేరు త్రిశూల్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తెలుగు వన్ న్యూస్ పేపర్. ఓ నమస్తే అండి. నేను మీ దగ్గరికి మెంటల్ పేషెంట్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. మీరు పేషెంట్స్కి మెంటల్ ఉందో లేదో ఎలా గ్రహిస్తారు? జనరలీ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాత్టబ్ నిండా వాటర్ ఫిల్ చేస్తాం. పేషెంట్కి ఒక స్పూను, ఒక గ్లాసు, ఒక బకెట్ ఇచ్చి ఆ బాత్టబ్లో ఉన్న వాటర్ని ఎంటీ చేయమని చెప్తాం. అప్పుడు ఆ పేషెంట్ ఆ మూడిట్లో దేన్నైతే చూస్ చేసుకొని టబ్ని ఎంటీ చేస్తాడో దాన్ని బట్టి పేషెంట్కి మెంటల్ ఉందో లేదో డిసైడ్ చేస్తాం. మీరు చెప్పండి, మీరైతే దేన్ని చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ ఒక నార్మల్ పర్సన్ బకెట్ ని యూజ్ చేస్తాడు, ఎందుకంటే అది మిగతా రెండింటికంటే పెద్దగా ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం బాత్ టబ్ ని ఈజీగా ఎంటీ చేయొచ్చు. అక్కడే మీరు టబ్బులో కాలేశారు. నార్మల్ పర్సన్స్ అయితే బాత్ టబ్కున్న డ్రైన్ ప్లగ్ ని లాగుతారు. సో రిపోర్టర్ త్రిశూల్, ప్లీజ్ గో టు బెడ్ నెంబర్ 35. విల్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఆన్ యూ. భయ్యా, ఒక నూడిల్స్ ప్యాకెట్ ఇవ్వరా? ఒక్క నిమిషం. ఏమ్మా, ఎప్పియమంటావా? బాగా స్పైసీగా ఉంటది. అయ్యో రామా, మీరు ఏపడం ఎందుకండి? మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉన్నాయి, నేనే ఏపుకొని తింటాను. చూడండి అంకుల్, నేను మీ అమ్మాయి 10 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. మీ అమ్మాయి లేకుండా నేను ఉండలేను. మీరే ఎలాగైనా దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. జరిపిస్తా. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? జనతా రెస్టారెంట్ అండ్ బార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్నా. ఓహో, నీ శాలరీ ఎంత? 30,000 అంకుల్. నా కూతురికి నెలకి నేను 25,000 పాకెట్ మనీ ఇస్తా, తెలుసా? తెలుసు అంకుల్, దాంతో కలిపే కదా 30,000 అని చెప్పింది. అబ్బా, నన్ను ఎందుకబ్బా పోలీసులు అరెస్ట్ చేశారు? అరే పంది, మొన్న నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారంట కదరా? అరెస్ట్ చేయటమే కాదక్క, కుమ్మేశారు కూడా. అసలు అంతలా ఏం చేసావురా? ఏమీ లేదు, మా ఇంటెదురు బిల్డింగ్ కి మంటలు అంటుకుంటే అందులో ఇరుక్కున్న 5-6 బయటికి లాక్కొచ్చి కాపాడాను. వాట్? కాపాడినందుకు అరెస్ట్ చేశారా? ఇది చాలా దారుణం. ఇంతకీ ఎవరిని కాపాడారా? వాళ్ళెవరో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంట. ఏ డిపార్ట్మెంట్ అయితే ఏంది, వాళ్ళు మనుషులే కదా, లాక్కొచ్చా. వావ్, మిస్టర్ త్రిశూల్, నీ రెజ్యూమ్ లో యు ఆర్ క్రికెట్ మ్యాథమెటిక్స్ అని ఉంది. ఎస్ సార్. ఓకే, టెల్ మీ, వాట్ ఈస్ 17 into 19? 36 సార్. నువ్వు చెప్పిన ఆన్సర్ ఏ మాత్రం రైట్ ఆన్సర్ దగ్గరలో లేదు తెలుసా? సార్, నా రెజ్యూమ్లో ఐఎమ్ క్రికెట్ మ్యాథమెటిక్స్ అని ఉంది కానీ యాక్యురేట్ అని లేదు కదా సార్. ఓకే, వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇన్ కంప్యూటర్? ఐ థింక్ ఇట్స్ ఎ న్యూ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్డ్ బై సర్ఫ్ ఎక్సెల్ కంపెనీ.
స్వామి ఎక్కడా? చెప్పరా. అరే ఇంట్లో దయ్యం నాకేం సినిమాకి వస్తావా? అక్కర్లేదురా రే, నేను రోజు ఇంట్లో చూసేది అదేగా. ఫోన్ పెట్టే. స్వామి స్వామి, చెట్టు స్వామి. చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? స్వామి, రాత్రుళ్ళు నా భార్య ముఖం నుండి తెల్లటి కాంతి వస్తుంది. దుప్పటి కప్పుకొని ఉన్నా ఆ కాంతితో నా భార్య ముఖం వెలిగిపోతూ ఉంటుంది. నా భార్యకేమన్నా మహిమలున్నాయంటారా స్వామి? నాయనా ఎరుపు చొక్కా, నైట్ పడుకునే ముందు సెల్ ఫోన్ని లాక్ చేసుకో. నీ భార్య నీ మెసేజ్ని నీకు తెలియకుండానే దుప్పట్లో దూరి మరీ చదువుతుంది. ఆ సెల్ ఫోన్ కాంతే నాయనా అది. అరే 200 ఉన్నాయే. ఇంకో 100 ఉంటే కాంబో టికెట్ తీసుకోవచ్చు. ఎలా? హాయ్, 100 నోటు. 100? ఎలాగైనా పాప దగ్గర కొట్టేయాలి. హాయ్. హాయ్. బాగా బోర్ కొడుతుంది, ఏదైనా గేమ్ ఆడుకుందామా? గేమా? సరే. ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పలేదనుకో నీ దగ్గర ఉన్న 100 రూపీస్ నాకు ఇచ్చేయాలి. సరే. తర్వాత నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతావు, నేను ఆన్సర్ చెప్పలేదనుకో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకు ఇచ్చేస్తా. ఓకే, అయితే నువ్వే ముందు అడుగు. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? తెలీదే. ఇదిగో 100. అయితే ఇప్పుడు నేను అడుగుతాను నేను క్వశ్చన్. అడుగు. 3 కాళ్ళతో చెట్టు ఎక్కి 4 కాళ్ళతో చెట్టు దిగే ప్రాణి ఏంటో చెప్పు. ఏంటబ్బా ఇది? 3 కాళ్ళతో పైకి ఎక్కుద్దా, 4 కాళ్ళతో కిందికి దిగుద్దా? ఇదేం క్వశ్చన్ రా బాబు? అది కూడా తెలీదా? కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకో. అబ్బా, ఈ ఆప్షన్ కూడా ఉందా? పాప దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేద్దామంటే నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయేలా ఉన్నాయే. దొబ్బినాయి. ఇదిగో 300. ఓకే, బాయ్. హే ఆగాగు. 3 కాళ్ళతో చెట్టు పైకి ఎక్కి 4 కాళ్ళతో చెట్టు దిగే ప్రాణి ఏంటి? ఏమో, నాకు తెలీదు. నీకు 100 ఇవ్వాలి కదా, ఇదిగో 100. బాయ్. ఓయ్ పాపా, ఈ రేంజ్ లో పంచిచ్చావు. ఇంతకీ నువ్వు ఎవరు పాపా? ఏంటి యూట్యూబ్ లో పంచులు ఇచ్చేది మీరేనా?